మౌనికను ఒక రూమ్లో శృతి రోహిణి రెడీ చేస్తూ ఉంటారు. అక్కడికి మీనా వస్తుంది. మౌనిక అని పిలుస్తుంది. ఏంటి వదినా అని మౌనిక అంటూ ఉండగా, ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా అని మీనా మౌనికతో అడుగుతుంది. అలా అడిగావేంటి వదినా అని మౌనిక అంటూ ఉండగా, ఎందుకంటే వాడు ఎంత సాడిస్టో మాకు తెలుసు కాబట్టి అని శృతి అంటుంది. మౌనిక సైలెంట్గా ఉంటుంది. వాడు ఎలాంటి వాడో నాకు మీ అన్నయ్యకు బాగా తెలుసు అని మీనా అంటుంది. ఇక హాల్లో సంజు, నాన్న, మేనత్త మాట్లాడుకుంటూ వాళ్ళందరూ పైకి వెళ్ళి మీటింగ్ పెట్టినట్టున్నారు. వాళ్ళ ముందు నీ పెళ్ళం నోరు జారితే దొరికిపోయినట్లే, వెళ్ళి చూడు అని సంజుతో వాళ్ళ నాన్న అంటాడు. సరే అని సంజు వెళ్ళి మౌనిక ఉన్న రూమ్ డోర్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటుంటాడు. ఇక బాలు మౌనిక దగ్గరికి వచ్చి, మౌనిక ఎలా ఉన్నావు అని మౌనికతో అడుగుతాడు. మౌనిక డోర్ దగ్గర సంజుని గమనించి, ఏంటి అన్నయ్య, నువ్వు ఫంక్షన్ జరిగేటప్పుడు నువ్వు ఉండకూడదని మా మామయ్య చెప్పారు కదా, అయినా ఇంట్లోనే ఎందుకు ఉన్నావు? మళ్ళీ మా వారితో ఏదైనా గొడవ పడవడానికా అని మౌనిక కోపంతో బాలుతో అంటుంది. శృతి, రోహిణి అలాగే షాక్ అయిపోతారు. మీనాకు ఏం అర్థం కాక కంగారుగా చూస్తూ, అదేంటి మౌనిక, మీ ఆయనే ఉండమన్నారు కదా అని మీనా మౌనికతో అంటుంది. అదే సమయంలో ప్రభావతి లోపలికి వస్తుంది. సంజు అంతా వింటున్నాడు అని మౌనిక చూసి బాలుతో అలా మాట్లాడుతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.